యాకుత్పుర నియోజకవర్గం ఐఎస్ సదన్ డివిజన్లోని సింగరేణి కాలనీ రోడ్ నెంబర్ 8-9లో గత 30 రోజుల నుండి డ్రైనేజీ పొంగి పొర్లుతున్న జీహెచ్ఎంసీ అధికారులు స్థానిక కార్పొరేటర్ జంగం శ్వేతా మధుకర్ రెడ్డి పట్టించుకోవడం లేదని స్థానికులు తెలిపారు. స్థానిక ప్రజలు తమ సమస్యలను కార్పొరేటర్ దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోకపోవడమే కాకుండా దురుసుగా ప్రవర్తిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. కార్పొరేటర్ వస్తుంది కానీ ఓట్లు వేపించుకుంటుండో ఒక్క పని ఏం బీజేపీ వాళ్ళు ఒక్క పని ఏం చేయలేదు. చేసిండు సామసంలో సుందరెడ్డి చేసిండు, రోడ్లు వేపించిండు, డ్రైనేజ్ చేసిండు, మంచిగా బీజేపీ వచ్చిన కానీ ఒక్క పని కూడా ఏం చేయలేదు మన ఏరియాలో. అసలు ట్యాంకర్ వస్తే కూడా ట్యాంకర్ ఇట్లా నీళ్ళు పోతుంటాయి, దాన్ని పట్టించుకునే పరిస్థితి ఎవరు లేరు. రెండు నెలలు అయింది దీన్ని పట్టించుకోకుండా, ఒక్కరు కూడా ఎవరు పట్టించుకుంటలేదు. దీనికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. మీరు పట్టించుకోవట్లేదు అంటే మీరు ఫిర్యాదు చేసిరా అధికారులు కానీ కార్పొరేటర్ కానీ? చాలా సార్లు చేసినాము. ఎవరు ఇంటికి వస్తే మేము వీడియోలు కూడా తీసి పంపినామన్నా. ఓట్ల కోసం ఒకటి వస్తారు, తర్వాత మమ్మల్ని ఎవరు ఫోన్ చేస్తారు కానీ ఫోన్ లిఫ్ట్ చేస్తారు, వస్తున్నాం ఆగని చెప్తారు కానీ అది చేయరు. వాళ్ళు బండి పంపిస్తా అంటారు కానీ బండి పంపరు. బండి వచ్చినాక వాళ్ళు ఏమంటారు, ఆయనతో ఫోన్ చేపి మేము చేస్తాం, ఆయనతో ఫోన్ చేపి మేము చేస్తాం అని వాళ్ళు వచ్చి కూర్చుంటారు. వాళ్ళు వస్తారు, బండి కట్టుకొని కూర్చుంటారు, వెళ్ళిపోతారు. ఇగో ఇట్లా డౌన్ నాకు ఉన్న ఇల్లు, అది మొన్న ఇంట్లోకి నీళ్ళు వచ్చినాయి, తాళం వేసి వెళ్ళారు. అట్లా సిచ్యువేషన్. అందరూ ఈ పోయిన వానాకాలంలో నీళ్ళు వస్తే అందరు ఇల్లు కట్టుకోరు. ఇప్పుడు వాళ్ళకి అమౌంట్ లేక, వాళ్ళ పరిస్థితి బాగాలేక వాళ్ళు కట్టుకోలేదు. వాళ్ళ ఇంట్లోకి నీళ్ళు వస్తే వాళ్ళ ఇంటికి తాళం వేసుకొని వెళ్ళిపోయారు. ఇలాంటి సిచ్యువేషన్లో పండుగ ఫెస్టివల్ వస్తున్నాయి, మామూలుగా నడవనికనే అయితే లేదు. తిన్నానంటే ఎట్లా తింటారన్న? సింగరేణి కాలనీ ముత్యాలని నా పేరు. మేము ఎంత చెప్పినా కానీ కార్పెంటర్ పట్టించుకుంటారే, ఎవరు పట్టించుకుంటలేదు సార్. మా గురించి అయితే మేమైతే చచ్చిపోతున్నాం. వాసనకు ఈ రోగాలు అట్లనే ఉన్నాయి, ఈ జబ్బులు అట్లనే ఉన్నాయి. జ్వరాలు వచ్చి పిల్లలకు తల్లులకు అందరికీ జ్వరాలు వచ్చి చచ్చిపోతున్నాం సార్. ఎవరు మా గురించి పట్టించుకుంటలేరు. మీకు నమస్కారం పెడుతున్నాం. జర మాకు ఒకసారి దయచేసి మాకు మంచిగా చేసిరు. పట్టించుకోవడం అంటే ఏం పట్టించుకోవట్లేదు. ఈ దేనిసులు అయితే కారిపోతున్నాయి సార్. నెల రోజులు అవుతుంది. ఎంత చెప్పినా సార్ మాకు ఉండటానికి వీలు లేకుండా వండుకొని తింటందుకు కూడా లేదు. మాకు అందరికి ఇంటిదాదులకు జ్వరం వస్తుంది, మా పిల్లలకు మొత్తము అందరికి జ్వరం వస్తుంది సార్. మా ఇంట్లోకి పోదామంటే ఉంటుంది సార్. మేము ఎట్లా పోవాలి, మేము ఎట్లా బతకాలి?